ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా సూర్యుడు పుట్టక ముందు ఈ లోకం ఎలా ఉండేదని? ఈ లోకంలోకి వెలుగు ఎలా వచ్చేది? ఋగ్వేదం ప్రకారం ఒక మిస్టీరియస్ శక్తి లోకాన్ని వెలుగుతో నింపింది. ఆ శక్తిని ఆది జ్యోతి అంటారు. కానీ విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే ఆ శ్రీ మహావిష్ణువే ఈ సూర్యనారాయణ రూపంలో ఈ సృష్టి సమతుల్యత మొత్తాన్ని చూసుకునేవాడు. మహావిష్ణువు నుంచి వచ్చే ఆ దివ్య తేజస్సే ప్రపంచానికి మొత్తం యూజ్ అయ్యేది. అందుకే ఆయన్ని సూర్యనారాయణుడు అని అంటారు. ఇప్పుడు మీరు సూర్యుడు అంటే దేవుడు అనుకుంటారేమో, కానీ కాదు. అది ఒక పదవి అన్నమాట. అంటే ఒక పోస్ట్ లాంటిది. మొదట్లో ఈ పదవికి మార్తాండ అనే వ్యక్తి ఉండేవాడు. కానీ ఆయన దీనికి సెట్ కాడని వివస్వరుడిని కొత్త సూర్యుడిగా ప్రకటించారు. ఆయన ఇప్పుడు ఉంటున్న సూర్యుడు. బట్ ప్రతి ఒక్క మన్వంతరానికి ఈ పోస్టులకి ఒక కొత్త సూర్యుడు వస్తాడు. అంటే వీళ్ళు మారుతూ ఉంటారు. ఇవన్నీ విష్ణు పురాణంలో ఋగ్వేదంలో చెప్పబడినాయి. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ అడిగితే కామెంట్ చేయండి. ఇప్పుడు రాక్షసులు చాలా దుర్మార్గులు, కానీ వాళ్ళకి దేవతలు ఎందుకు ఈ వరాలన్నీ ఇస్తుంటారు? మీరేమంటున్నారో కామెంట్ చేయండి.